మై ఫస్ట్ ఇనిషియేషన్ ఫర్ దిస్ రబీ. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంతకుముందు నేను అప్లోడ్ చేసిన వీడియోలో ఉంటుంది, దట్ ఈజ్ ఎట్ జమ్మికుంట ఏరియా. నేను ఫ్రేమింగ్ వల్ల కొంచెం ఇబ్బంది పడుతుండే బండి మీద వెళ్ళేటప్పుడు, అంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు. సో ఐ బాట్ హెల్మెట్ చిన్ మౌంట్, యూ కెన్ వాచ్. ఇంకా హోపింగ్ దిస్ గోస్ వెల్. చిన్న జాబ్ చూసుకోవాలి అని అనుకుంటున్నారు, లేదు అని అంటే లైక్ మార్కెటింగ్లో కానీ లేకపోతే ఇలా ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ అలాంటి జాబ్ చూసుకోవాలి అని చూస్తున్నారు, వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్. ఇది ఇక్కడ వచ్చేసి నేను చల్లింది, అంటే నేను చల్లిన ప్లాట్ ఏదైతే ఉందో దానికి అండ్ ఇక్కడ ఉన్న దానికి డిఫరెన్స్ ఇంకొన్ని రోజులైతే మనకు అర్థమవుతుంది. ఆఫ్ రోడింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ట్రిప్స్, వ్లాగ్స్, ట్రావెలింగ్స్ అంటే మనకి హిమాలయాల్లోనే ఆఫ్ రోడింగ్స్ కాదు, ఇలా ఫీల్డ్ వర్క్ చేసే నాలాంటి చిన్న చిన్న ఎంప్లాయీస్ కూడా ఆఫ్ రోడింగ్ చేస్తారు. ఇట్ వాస్ ఫైన్. దిస్ ఇస్ ద బ్రిడ్జ్ విచ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. ఐ వాజ్ జస్ట్ అంటే వెనకాల నుంచి వచ్చి ముందర సడన్గా బ్రేక్ కొట్టడం. హీ వాజ్ లైక్ ఇదే ప్లేస్ చూడండి. హాయ్, హలో, నమస్తే, రామ్ రామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. అండ్ ఎలా ఉన్నారు అందరూ? హోపింగ్ దట్ నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ నా ఫాలోవర్స్, నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా అండ్ దే డూయింగ్ వెల్ అని అనుకుంటూ, నా ఫస్ట్ వ్లాగ్ కాదు ఇది యాక్చువల్గా. ఒక చిన్న ఏమంటారు, ఒక టూల్ కొన్నా, దాంతో నేను రికార్డ్ చేసే ఫస్ట్ వ్లాగ్ ఇది నా ఛానల్లో, మిస్టర్ అగ్రికో ఛానల్లో. సో యాజ్ అగ్రికో యూ కెన్ వాచ్. మన వర్క్ అంతా ఫీల్డ్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది కాబట్టి, ఫీల్డ్లో చేసే యాక్టివిటీసే ఉంటాయి కాబట్టి, ఈ ఏరియాలో పొలాలు ఎట్లా ఉంటాయి ఏంటి, అండ్ ఆల్సో యూ కెన్ సీ ఈ క్రాప్ స్టేజ్ చూడండి. ఇది నాట్లు వేసిన 5 to 6 days తర్వాత నుంచి కోతకు వచ్చేంత వరకు కూడా ప్లానింగ్ టు షో ఆల్ ది థింగ్స్. లైక్ ఇది మేల్ అండ్ ఫీమేల్ రోస్లా వేసుకోవడం జరుగుతుంది, అండ్ సీడ్ ప్రొడక్షన్ అట్లా ఉంటుంది అనమాట. డిఫరెన్సెస్ మీకు ఇప్పుడు కాదు, బట్ ఎగ్జాక్ట్ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది ఏంటి అని చెప్పేసి. సో చిన్న థింగ్ కొన్నా అని చెప్పా కదా, లెట్ మీ షో. ఏంటి అని అంటే, నేను ఫ్రేమింగ్ వల్ల కొంచెం ఇబ్బంది పడుతుండే బండి మీద వెళ్ళేటప్పుడు, అంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు. సో ఐ బాట్ హెల్మెట్ చిన్ మౌంట్, యూ కెన్ వాచ్. ఇంకా హోపింగ్ దిస్ గోస్ వెల్. ఫోన్ హోల్డ్ చేసుకోవడానికి అండ్ ఆల్సో వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి సెంటర్ ఫ్రేమ్లో పెట్టుకొని ఇట్ విల్ హెల్ప్ అని అనిపిస్తుంది. అండ్ దిస్ ఈస్ ఎ స్మాల్ టూల్ విచ్ ఐఎమ్ హ్యావింగ్ విత్ మీ. అండ్ ఇది వచ్చేసి అన్న వెహికల్ నేనుతున్నా. సో ఇప్పటి నుంచి వీడియోస్ అన్నీ కూడా రికార్డ్ చేయడం, అంటే వ్లాగ్స్, వీడియోస్ కాదు వ్లాగ్స్ అన్నీ కూడా రికార్డ్ చేయడం, ఇట్ విల్ బీ ఏ క్రేజీ ఫీలింగ్ అని అనిపిస్తుంది. హోపింగ్ యూ పీపుల్ సపోర్ట్ మీ అని కూడా అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ అ వ్లాగ్ ఫ్రమ్ ది ఫీల్డ్ ఇట్ సెల్ఫ్. నేను లాస్ట్ టైము ఒక చిన్న యాక్టివిటీ చేశాను అనమాట, పీకేటీ ఇనిషియేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఆ యాక్టివిటీ వీడియో అప్లోడ్ చేస్తాను. సో దాంతోపాటు ఇది కూడా అప్లోడ్ చేస్తాను. ఆ ఫీల్డ్కి వెళ్ళి డిఫరెన్సెస్ చూద్దాం మనము, రికార్డ్ ఏంటి చేంజెస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. లెట్స్ గో. సో let's start this Agrico on Wheels vlog number 3. మా హౌస్ ఫార్మర్ అక్కడ వర్క్ చేస్తున్నారు. అండ్ ఇదంతా కూడా హుజురాబాద్ నియర్ బై ఏరియా. ఇక్కడంతా కూడా ప్యాడీ కల్టివేషన్ మేజర్గా ఉంటుంది అనమాట. మేజర్గా అంటే ఓన్లీ ప్యాడీ మాత్రమే. ఇట్స్ లైక్ మోనోక్రాపింగ్ అని చెప్పొచ్చు మనము. ఎందుకనంటే వీళ్ళకి కెనాల్ ఫెసిలిటీ ఉండడం వల్ల ఏంటి అని అంటే, ఫార్మర్స్ అంతా కూడా దే ఆర్ లైక్ కల్టివేటింగ్ ఓన్లీ ప్యాడీ, బోత్ ఖరీఫ్ సీజన్ అండ్ ఆల్సో రబీ సీజన్లో కూడా. దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. అండ్ దీన్ని మనము సీజన్ ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం అంత పర్ఫెక్ట్గా లేకపోయినా, మంచి వెజిటేటివ్ గ్రోత్లో ఉన్నప్పుడు మాత్రం చెప్తున్నా కదా, షో యూ ఇట్ ఈస్ పాసిబుల్. ఎట్లా అని అంటే, ఒక గ్రీన్ కార్పెట్ ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను మెన్షన్ చేశాను.
ఎలా ఉంటుందంటే మొత్తం అంతా కూడా ఒక గ్రీన్ కార్పెట్ వేసినట్టు ఉంటుంది ల్యాండ్ అంతా కూడా. సో మోస్ట్లీ గో విత్ ప్యాడీ. అండ్ మనకి మేజర్గా వరి చేనులో ఏదైతే ఉందో వచ్చే పెస్ట్లు వచ్చేసి, అంటే స్టార్టింగ్ స్టేజెస్లో వచ్చే పెస్ట్ స్టెమ్ బోరర్ అని అంటాము, మొగి పురుగు అని అంటారు. సో తెలుగు నేమ్ వచ్చేసి మొగి పురుగు అని అంటారు. అటు పోతే మనకి నెక్స్ట్ ఆకు చుట్టూ పురుగు ఉంటుంది, ఆకు నల్లి ఉంటుంది. దీస్ ఆర్ ద ఎర్లీ స్టేజెస్లో వచ్చి మనకి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఇంకా అటు పోతే మేజర్గా వచ్చేది తెగులలో పాంపొడ తెగులు అని అంటాము. దట్ ఈస్ షీట్ బ్లైట్ ఫర్ ద గ్రాడ్యుయేట్స్ ఆర్ పర్సూయింగ్ దర్ డిగ్రీస్. అండ్ దెన్ ఇంకా వెళ్తే మనకి బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ కూడా ఉంటుంది, పిఎల్బి అని అంటాము. సో దిస్ ఇస్ మై సెకండ్ సీజన్. అంటే నేను లాస్ట్ ఖరీఫ్లో ఎంఎన్సీలో జాయిన్ అయ్యాను, దాని తర్వాత ఇప్పుడు రబీ నా సెకండ్ సీజన్ ఇది. అండ్ దెర్ ఈస్ అ ప్లాట్ యాక్చువల్లీ, అక్కడ మామిడి చెట్లు ఉంటాయి, అక్కడ నేను వర్క్ అంటే నేను ఇనిషియేట్ చేసిన ప్లాట్ ఉంది. లెట్ మీ షో యూ గైస్ అండ్ యూ కెన్ వాచ్ హియర్. ఈ ఏరియా అంతా కూడా మనకి ప్యాడీ కల్టివేషన్ జరుగుతుంది. సో ఇమాజిన్ ఇలా చూస్తే ఎట్లా కనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ దిస్ ఇస్ ద వే. ఇక్కడ నుంచి యా ఫార్మర్ని చూడొచ్చు మీరు. ఈజ్ వర్కింగ్ ఎట్ ఫీల్డ్స్, క్లీనింగ్ ఆల్ ద స్టబుల్స్. ఇదంతా స్టబుల్ బర్నింగ్ జరిగిన ఏరియా. వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అవన్నీ కూడా చేస్తూ ఉంటాను. అంటే మనం సెల్ఫ్గా చేయాలి కాబట్టి. ఓ మ్యాన్, ఓకే యా ఇట్ ఈస్ ఫైన్. అక్కడ మొత్తం బురద ఉంటుంది, కొంచెం స్లిప్పరీగా కూడా ఉంటుంది. నేను మళ్ళీ చేంజ్ అవ్వాలి. కెన్ చెక్అవుట్. వాటర్ ఎక్కువైనప్పుడు ఇట్లా కిందికి తీసేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటి అని అంటే అక్కడ ఉన్న వీడ్స్, అంటే ట్రాన్స్పోర్టేషన్లో వాటర్ కూడా ఒక మెథడే కాబట్టి, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషనే కాబట్టి ఇట్లా చేసేస్తే పైన ఉన్న వీడ్ సీడ్స్ ఏవైతే ఉంటాయో లాస్ట్ సీజన్వి అవన్నీ కూడా ఇక్కడ కింద ఉన్న పొలానికి ఇబ్బంది కల్పిస్తుంది అనమాట. సో లెట్స్ పార్క్ హియర్. సో ఇది వచ్చేసి మనం హెర్బిసైడ్ చల్లిన ఫీల్డ్. లెట్ మీ షో యూ. ఇదంతా కూడా ఈ ఏరియా అంతా కూడా ఒక ఫార్మర్ది. తర్వాత ఇక్కడ ఈ మడి ప్లస్ ఈ మడి యాక్చువల్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆయన వేరే కంపెనీ మందులు చల్లారు. మీన్ అది ఏంటి అని అంటే సాయిల్ అంటే ఉసుక ఉంటుంది కదా, దాంట్లో మట్టిలో కలిపి ఉసుకలో కలిపి బ్రాడ్కాస్ట్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడైతే దీంట్లో ఎలాంటి వీడ్ డిఫరెన్సెస్ కనిపించడం లేదు. లెట్స్ చెక్. ఇది ఇక్కడ వచ్చేసి నేను చల్లింది, అంటే నేను చల్లిన ప్లాట్ ఏదైతే ఉందో దానికి అండ్ ఇక్కడ ఉన్న దానికి డిఫరెన్స్ ఇంకొన్ని రోజులైతే మనకు అర్థమవుతుంది. సో యూ కెన్ వాచ్ హియర్. ఇదంతా కూడా నేను దీంట్లో మా కంపెనీ ఏదైతే కెమికల్ ఉందో అది చల్లాను అనమాట. అండ్ చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఇదంతా కూడా ప్రొటెక్టెడ్గా ఉండాలి. బట్ ఇగో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఇక్కడ నుంచి వాటర్ పోయి ఇక్కడికి రావడం వల్ల ఏంటి అని అంటే అదే ఇంతకుముందు చెప్పినట్టే వీడ్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటి యొక్క ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అన్నమాట. వీడ్ సీడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక ప్లాట్ నుంచి ఇంకో ప్లాట్కి వెళ్తూ ఉంటాయి. దానివల్ల ఏంటి అని అంటే మనము కంట్రోల్ చేయాలి అని అనుకున్న కంట్రోల్ అవ్వదు. అది ఈవెన్ ఫార్మర్ అయినా ఏ సైంటిస్ట్ అయినా వీ హ్యావ్ టు చెక్అవుట్ ఆల్ దోస్ థింగ్స్. ఇలా ఉంటుంది అనమాట చిన్న చిన్నవి. సో దిస్ ఈస్ ద థింగ్. మనకి ఇప్పుడే ఏం డిఫరెన్స్ కనిపించట్లేదు. అండ్ ఎందుకంటే దాని యొక్క అంటే ఏదైనా సరే కెమికల్ కెమికల్ యొక్క వర్క్ పవర్ అనేది చల్లిన వెంటనే అంటే ఇప్పుడే వీడ్స్ రాలేదు, ఇంకొన్ని రోజులు అయితే విల్ సీ ద డిఫరెన్స్ హియర్. సో దిస్ ఈస్ ద ప్లాట్ వేర్ ఐ హ్యావ్ డన్ మై ఫస్ట్ ఇనిషియేషన్ ఫర్ దిస్ రబీ. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంతకుముందు నేను అప్లోడ్ చేసిన వీడియోలో ఉంటుంది, దట్ ఈస్ ఎట్ జమ్మికుంట ఏరియా. దట్ ఈజ్ ఆల్సో ఏ మేజర్ మార్కెట్, బట్ కొంచెం లేట్గా ఉంటుంది అనమాట ట్రాన్స్ప్లాంటేషన్ అక్కడ ఏరియాస్లో. దట్ ఈస్ ద థింగ్.
అండ్ యా అక్కడ దాకా వెళ్ళి చూడొచ్చు. అండ్ ఐ విల్ షో ద డిఫరెన్స్. సో ఇక్కడ నేను వాటర్ ఆపేయడం వల్ల పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడ ఆగిపోతాయి అన్నమాట. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. అండ్ కొన్ని ఉంటాయి ఎట్లా అని అంటే, ఒకసారి మనము స్ప్రేయింగ్ చేసేటప్పుడు అండ్ ఆల్సో లేదు అని అంటే ఏదైనా కెమికల్ చల్లుతున్నాము అని అంటే ఫార్మర్ ప్రాక్టీసెస్ కొన్ని ఉంటాయి అండ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ కొన్ని ఉంటాయి. వాటిని మనం ఫాలో అయితే విల్ సీ గుడ్ రిజల్ట్స్ అనమాట. మనకి ట్రెడిషనల్ ప్రాక్టీసెస్లో ఏంటి అని అంటే పట్టించుకోకపోవడం అలాంటివి ఉంటాయి. కానీ పట్టించుకుంటున్నారు లేదంటే మనం చెప్పిన ప్రాక్టీసెస్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు అని అంటే దాని నుంచి వచ్చే రిజల్ట్స్ కూడా అంతే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ యా విత్ ఇన్ 2 daysలో ఇక్కడ మనకి 15th day క్రాప్గా మారుతుంది. అప్పుడు స్ప్రేయింగ్ చేసేది ఉంటుంది అనమాట. అక్కడ 15th day నుంచి స్ప్రేయింగ్ స్టార్ట్ అవుతుంది ప్యాడీలో. అంటే కొంచెం ఫ్రీగా సెక్యూర్ చేసుకోవడం అనమాట మన క్రాప్ని. దట్ ఈస్ ద థింగ్. లెట్ మీ షో దట్ యాక్టివిటీ టూ. సో దిస్ ఇస్ ఫర్ టుడే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ supporting Mr. Agrico. Love you all and thank you so much. Please like, share and subscribe our channel Mr. Agrico. Definitely comment down your queries about anything like ముందు symptoms కూడా చూపిస్తాను నేను లైవ్లోనే. అండ్ విల్ ప్లాన్ దట్ టు. ఓకే, బాయ్. ఇంకో మేజర్ థింగ్ ఏంటి అని అంటే ఇన్ఫామ్ చేయాల్సింది. సో ఎవరైతే మీ యూజీ కంప్లీట్ చేసుకొని ఏదన్నా చిన్న జాబ్ చూసుకోవాలి అని అనుకుంటున్నారు, లేదు అని అంటే లైక్ మార్కెటింగ్లో కానీ లేకపోతే ఇలా ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ అలాంటి జాబ్ చూసుకోవాలి అని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్, యూ మస్ట్ క్యారీ సమ్ లైక్ వెహికల్ బేస్డ్ సర్టిఫికేషన్స్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి కొన్ని, అవన్నీ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో అండ్ ఫీల్డ్లో కంపల్సరీ ఆఫ్ రోడింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ట్రిప్స్, వ్లాగ్స్, ట్రావెలింగ్స్ అంటే మనకి హిమాలయాల్లోనే ఆఫ్ రోడింగ్స్ కాదు, ఇలా ఫీల్డ్ వర్క్ చేసే నాలాంటి చిన్న ఎంప్లాయీస్ కూడా ఆఫ్ రోడింగ్ చేస్తారు. సో యూ కెన్ వాచ్, ఇలా ఉంటుంది సిచ్యువేషన్. అండ్ ఆఫ్ రోడింగ్ కూడా ఎలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ లైక్ ఏమంటారు, మంచి బురద ఉన్న రోడ్స్ ఉంటాయి అండ్ ఆల్సో వాటర్ ఫిల్డ్ రోడ్స్ ఉంటాయి. దట్ నేను మేజర్గా వర్క్ చేసేది ప్యాడీలో కాబట్టి యూ కెన్ చెక్అవుట్. సో దట్ ఈస్ వన్ థింగ్ అండ్ ద మేజర్ అండ్ బేసిక్ థింగ్. ఇక్కడ నుంచి యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి ఏంటి అని అంటే, ఐ హ్యావ్ వెయిటెడ్, ముందర ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఇటు నుంచి వెళ్తే, అక్కడ చాలా వెయిట్ చేసేవాడిని నేను. ఆ బ్రిడ్జ్ రైల్వే ట్రాక్ ఉంటుంది అనమాట, అక్కడ నుంచి వెళ్ళడానికి అవ్వకపోతుండే. సో అక్కడ చాలా వెయిట్ చేస్తుండే నేను. అండ్ దాని తర్వాత ఇప్పుడు బ్రిడ్జ్ ఓపెన్ చేశారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాజ్ బ్రిడ్జ్ ఓపెన్ చేయడం ఇట్ వాజ్ లైక్ ఓ అనిపించింది నాకు. సో యూ కెన్ వాచ్ ద ఫీల్డ్స్, ఇదంతా కూడా మొత్తం అంతా కూడా ఇట్ ఈస్ టోటలీ ప్యాడీ కల్టివబుల్ ఏరియా కాబట్టి గ్రీనరీ అనేది చాలా క్రేజీగా ఉంటుంది. ఇదంతా పడిల్ అయిన ల్యాండ్ అండ్ ఫార్మర్స్ ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. ఒక 70 to 80% ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరిగింది ఈ ఏరియాలో. అండ్ మిగతా 20 to 30% ఏదైతే ఉందో అది ఇంకా జరగలేదు. అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్. యూ కెన్ వాచ్ దేర్, అక్కడంతా కూడా ట్రాన్స్ప్లాంటింగ్ జరుగుతుంది. సో ఈ ఏరియాలో మనకి లేబర్ దొరకకపోవడం వల్ల వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. వేరే స్టేట్స్ లైక్ ఛత్తీస్గఢ్, ఒరిస్సా అండ్ కొంతమంది బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళంతా కూడా ఈ ఏరియాస్లో ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఒకటే టైంలో నాట్లు పడడం వాళ్ళకు కూడా ఫెచబుల్గా ఉంటుంది అండ్ ఆల్సో
వాళ్ళకి డైలీ వేజెస్ దొరుకుతాయి అండ్ ఫార్మసీ కూడా ఇన్ టైంలో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. సో దట్ ఈస్ ద మేజర్ థింగ్. అండ్ సో లెట్ మీ షో యూ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ నా జర్నీలో. ఏంటి అని అంటే ఇటు నుంచి హన్మకొండ టు కరీంనగర్ సింగిల్ వే రోడ్ ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఎట్లా చెప్పాలి, ఇక్కడ డ్రైవింగ్ చేసే డ్రైవర్లకైతే మినిమం కామన్ సెన్స్ ఉండదు. దే డ్రైవ్ లైక్ ఎనీథింగ్ మ్యాన్, లైక్ దిల్ డైరెక్ట్లీ కమ్ టు మీదికి వచ్చేస్తూ ఉంటారు. సో సింగిల్ వే కాబట్టి ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు డ్రైవ్ ఆల్సో. బట్ స్పేస్ ఉన్నప్పుడు కూడా ఈ కార్ డ్రైవర్స్ ఉండే లాస్ట్ 1-2 months బ్యాక్ ఐ గెస్ ఒకడు ఉండి లైక్ బ్రిడ్జ్ ఉంటుంది ముందల. ఐ విల్ షో యూ. ఆ బ్రిడ్జ్ దగ్గర హీ వాజ్ డైరెక్ట్లీ ఆన్ మీ. ఐ వాజ్ లైక్, నేను మా ఓనర్ ఉన్నాము. సో ఇద్దరం కలిసి ఒక చిన్న మీటింగ్ ఉండే. ఆ మీటింగ్ ఉండి అంటే ఓనర్కి మీటింగ్ ఉండడం వల్ల నేను రావాల్సి వచ్చింది. నేను పిక్ చేసుకొని వెళ్తున్నా. హీ వాజ్ లైక్ వెనకాల నుంచి వచ్చి అంటే క్రాస్ చేశాడు. క్రాస్ చేసిన తర్వాత ఆయన వెనకాల కార్ బాడీ ఏదైతే ఉందో డిక్కీ ఏరియా అదంతా కూడా బండి ముందర టైర్లకు వచ్చినట్టు అనిపించింది. లుక్ హౌ ఇట్ విల్ బి అంటే ఆయన వెళ్ళినోడు వెళ్ళకుండా సడన్ గా ముందరికి వచ్చేసి బ్రేక్ కొట్టడం జరిగింది. లైక్ ఉన్నదే తక్కువ స్పేషియస్ ఏరియా, దాంట్లో కూడా ఎంత హెవీ బండ్లన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. అంత హెవీ బండ్లు వెళ్ళినప్పుడు హౌ ఇట్ విల్ బి. సో పక్క నుంచి వేరే ఏదైనా వచ్చి ఉండి లేదా వెనకాల నుంచి వేరే ఏదైనా వెహికల్ వచ్చి ఉంటే సో ఇట్ వాజ్ లైక్ ఎనీథింగ్. దిస్ ఇస్ ద వన్ స్పాట్. ఇది కెనాల్ ఇక్కడ ఈ ఏరియా కోసం ఆ సీన్స్ జరిగే దాంట్లో ఇదొక స్పాట్. ముందర ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది. లెట్ మీ షో యూ. ఇట్ ఈస్ జస్ట్ ఎంట్రీ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు అంతా కూడా బయట నుంచి అయిపోయింది హైవే. ఇందాక నేను వస్తుంటే ఇలా చూపించలేదు. ఐ విల్ షో యూ దట్ హైవే. గ్రీన్ ల్యాండ్ లేకపోతే గ్రీన్ లైన్ హైవే అండ్ సంథింగ్ ఏదో స్టార్ట్ చేశారు. ఇట్ వాజ్ ఫైన్. యా, దిస్ ఇస్ ద బ్రిడ్జ్ which I was talking about. I was just అంటే వెనకాల నుంచి వచ్చి ముందర సడన్ గా బ్రేక్ కొట్టడం. హీ వాజ్ లైక్ ఇదే ప్లేస్ చూడండి. ఎట్లా అని అంటే యూ కాంట్ ఈవెన్ రెస్ట్రిక్ట్ దెమ్ బికాజ్ వచ్చేస్తారు ఇట్లా సడన్ గా. దట్ ఈ ఏరియాలో పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. అండ్ హౌ వాజ్ దట్ సిచ్యుయేషన్ అని చెప్పేసి యూ కెన్ లైక్ ఏమంటారు ఇమాజిన్. ఓకే, సో దిస్ ఈస్ హుజురాబాద్. ఐ షో ఎప్పుడైనా మంచి టైం చూసి ఏంటి అని చెప్పేసి. నాకు అంతగా ఏం తెలియదు ఇక్కడ. ఒక 3 వేస్ తప్పిస్తే, ఒకటి సూపర్ బజార్, ఒకటి కాంప్లెక్స్, ఒకటి జమ్మికుంట రోడ్. దట్స్ ఆల్. దీస్ ఆర్ ద వేస్ ఐ నో. అండ్ హుజురాబాద్లో ఇది వచ్చేసి డిపో క్రాస్ అని అంటాము. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే డిపో వస్తుంది. అండ్ ఇట్లా వెళ్తే మనకి ఇంకో వేవ్ వస్తుంది. సెమీ అర్బన్ కాబట్టి వీ కాంట్ ఈవెన్ సే ఎనీథింగ్ టు దెమ్, రైట్? అండ్ నేను మా ఎండిఓ కాల్ చేసి మాట్లాడాలి. ఓకే, దిస్ ఇస్ ద సెంటర్. అక్కడ సెంటర్ ఉంటుంది, పక్కనే బస్ స్టాప్ ఉంటుంది. Talk to him. Yeah.